కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందన్న బొత్స. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీత. చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్నాలతో కలెక్టరేట్లు కిటకిటలాడుతున్నాయన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కోనసీమ జిల్లా డేగలవారి పాలనలో మంత్రి రామానాయుడిని అడ్డుకున్న రైతులు. సాగునీరు అందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక. బీఆర్ఎస్ నిరుద్యోగులను నిలువునా ముంచిందన్న సీతక్క. తాము 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్న మంత్రి. తెలంగాణలో ఫీఫా ఫైనల్ ఫీవర్. 19-20 బార్ల సమయాన్ని పొడిగించిన ప్రభుత్వం. హైదరాబాద్ జేఎన్టీయూలో విద్యార్థుల ధర్నా. హాస్టల్ గదులు ఖాళీ చేయాలంటూ సర్క్యులర్ ఇవ్వటంపై ఆగ్రహం. సిరిసిల్లలో బండి సంజయ్ కాన్వాయ్కి ప్రమాదం. ఒకదానికొకటి ఢీకొనటంతో దెబ్బతిన్న వాహనాలు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకుల పాఠశాలలో దారుణం. ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యా యత్నం. కామారెడ్డి జిల్లా వాన్సువాడలో నకిలీ పోలీస్ హల్చల్. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన కేటుగాడు. వరంగల్లో అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా. వరంగల్ జిల్లా మైలారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా సాగునీరు అందివ్వాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం. బాయిలింగ్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వేడి నీరు. 2 కార్మికులకు తీవ్ర గాయాలు. ములుగు జిల్లా మచ్చాపూర్లో రోడ్డు ప్రమాదం. మద్యం మత్తులో లారీను ఢీకొట్టడంతో 2 దుర్మరణం. భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన గుజరాత్ ATS. 5 జైషే ఉగ్రవాదుల అరెస్ట్.